శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ సత్తా చాటుతుంది. 11 మ్యాచ్ల్లో 7 గెలిచి 15 పాయింట్లతో టేబుల్ 3లో కొనసాగుతుంది. రేపటి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. పంజాబ్ కి ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి మ్యాచ్ మే 18న రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండడంతో సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కి పోటీ పడుతున్న గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై మధ్య భీకర పోటీ కనిపిస్తుంది. ఈ కీలక సమయంలో పంజాబ్ స్టార్ బౌలర్ గాయపడడంతో ఆ జట్టులో ఆందోళన మొదలయ్యింది. కానీ శ్రేయస్ అయ్యర్ మామూలుడు కాదు కదా. 6 అడుగుల 8 అంగుళాల బుల్లెట్ ని బరిలోకి దించుతున్నాడు. గాయపడిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన కైల్ జామిసన్ ని జట్టులోకి తీసుకున్నాడు. ఇప్పటికే పంజాబ్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. కైల్ జామిసన్ 4 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లోకి అడుగు పెడుతున్నాడు. 2021 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఏడాది 9 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చెన్నై శిబిరంలో చేరుకున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మళ్లీ పంజాబ్ కింగ్స్ ద్వారా ఐపీఎల్ లో అడుగు పెడుతున్నాడు. కైల్ జామిసన్ రాకతో పంజాబ్ బౌలింగ్ పటిష్టంగా మారే అవకాశం ఉంది. కైల్ జామిసన్ గతంలో టీమిండియాపై టెస్టుల్లో 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్, వెస్టిండీస్ పై కూడా 5 వికెట్లు తీసి 5 వికెట్ల హ్యాట్రిక్ బౌలర్ గా నిలిచాడు.